ये नरा ज्ञानशीलाश्च ते यान्ति परमां गतिम् पापशीला नरा यान्ति दुःखेन यमयातनाम् पापिनामैहिकं दुःखं यथा भवति तच्छृणु ततस्ते मरणं प्राप्य యథా గచ్చంతి యాతనాం. ఓ గరుడా, జ్ఞానవంతులైనటువంటి మానవులు ఉత్తమ గతిని పొందుతారు. పాపాత్ములు దుఃఖంతో యమాయాతనలు అనుభవిస్తూ ఉంటారు. పాపులు బ్రతికున్నంత కాలము ఐహిక దుఃఖాలను, మరణానంతరము యమయాతన పొందుతారు. సుకృతం దుష్కృతం వాపి భుక్త్వా పూర్వం యథార్జితం కర్మయోగాత్ తదా తస్య కశ్చిద్ వ్యాధిః ప్రజాయతే. ఆధివ్యాధి సమాయుక్తం జీవితాశా సముత్సుకం కాలో బలీయా నహివ దజ్ఞాతః ప్రతిపద్యతే. బాల్యాది అవస్థలయందు సుకృత ఫలాలు అనుభవించిన పిమ్మట వార్ధక్యంలో దుష్కృత్యాలకు ఫలంగా ఒకానొక వ్యాధి పుడుతుంది. పిదప ఆది వ్యాధులచే పీడితులైనటువంటి వాళ్ళు, ఇంకనూ బ్రతకగోరినటువంటి వాళ్ళు ఆ నరుణ్ణి బలీయమైనటువంటి కాలము ఉడుపు వేసుకుని పాములాగా మృంగివేస్తుంది. తత్రాప్యజాత నిర్వేదో ప్రియమాణః స్వయంభృతైః జరయోపాత్తవైరూప్యో మరణాభిముఖో గృహే అంతే అవమతోపన్యస్తం గృహపాల ఇవాహరన్ అమయవ్యాప్రదీప్తాగ్ని అల్పాహారో అల్పచేష్టితః వాయునోత్క్రమతోత్తారః కఫ సమృద్ధ నాడికః కాసశ్వాసకృతాయాసః కంఠే గురగురాయతే శయనాః పరిశోచద్భిః పరివీతస్సు బంధుభిః వాత్యమానోऽపి న బ్రూతే కాలపాశవశం గతః. ఆ మరణకాలం సమీపించినప్పుడు ఆ మరణకాలం సైతం హేయత్వ బుద్ధి లేక తన చేత పోషించబడినటువంటి పుత్ర కళత్రాదులచే పోషింపబడుచు ముసలితనంచే వికృతమైనటువంటి రూపాన్ని పొందినటువంటి నరుడు ఇంటి యందు మరణాభిముఖుడై ఉంటాడు. కొడుకులు, కోడండ్రు మొన్నటువంటి వాళ్ళు ఈసడిస్తున్నా సరే ఆ పెట్టిన అన్నము ఆ మొన్న ఒక వాటిని సిగ్గు విడిచి కుక్కవలే భక్షిస్తూ ఉంటాడు. మరియు రోగి, మందాగ్ని, అల్పాహారుడు, అల్పగతియు ప్రాణోత్క్రమణముచే అంటే ప్రాణం పోయేటువంటి సమయంలో వివృత నేత్రుడను అయి శ్లేష్మముచే బంధించబడినటువంటి నాడులు కలవాడై శ్వాసకాశలచే ఆయాసాన్ని పొందుతూ పరుండి బంధువులందరూ కూడా విచారిస్తూ చుట్టూ మోగి ఉన్నా సరే కంఠం నుండి గురక వెళుతూ ఉంటుంది. కంఠం నుండి గురక వెళ్ళుచుండగా బంధువులు పిలుస్తున్నా సరే కాలపాశబద్ధుడవటం చేసి పలకలేకుండా ఉండిపోతూ ఉంటాడు. ఆ మరణ సమయంలో వాళ్ళు బంధువులు అయిన వాళ్ళు పిల్లలు ఉన్నా సరే నోట్లోంచి మాట రాదు. ఆయాసం అనేటువంటిది ఉంటుంది, శ్లేష్మం అనేటువంటిది ఉంటుంది. అట్లాగే దిక్కులేని వాళ్ళలాగా చూస్తూ ఉంటాడు తప్ప ఆ కాలపాశబద్ధుడైనటువంటి చేత ఏ రకమైనటువంటి మాట కూడా రాదు ఆ సమయంలో. ఏవం కుటుంబభరణే వ్యాప్రతాత్మా జితేంద్రియః మ్రియతే రుదతాం స్వేషా మురువేదనయాస్తథీః తస్మిన్నంతక్షణే తార్ష్యదైవీ దృష్టిః ప్రజాయతే ఏకీభూతం జగత్సర్వం న కంచిత్ వక్తుమీహతే వికలేంద్రియ సంఘాతే చైతన్యే జడతాం గతే ప్రచలంతి తతః ప్రాణా యామ్యైర్నికటవర్తిభిః స్వస్థానాచలితే శ్వాసే కల్పాఖ్యో హ్యాతురక్షణః
శతవృశ్చికద్రష్టస్య యా పీడా సానుభూయతే. అట్లాంటి నరుడు కుటుంబ వ్యవహారాలయందు ఇచ్చ కలగటం వల్ల ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాడు మరణ బాధ వల్ల నష్టమతి అయి బంధువులందరూ ఏడుస్తూ ఉండగా మరణిస్తాడు. ఓ వైనతేయ, ఆ మరణకాలంలో జీవుడికి దివ్య దృష్టి కలుగుతుంది తెలుసుకో. ఏ మానవుడికైనా సరే మరణించేటువంటి సమయంలో ఒక దివ్య దృష్టి అనేటువంటిది కలుగుతుంది. ప్రపంచమంతా కూడా కరతలామలకం వలె కనిపిస్తూ ఉంటుంది. అందుచే అప్పుడు ఏమీ పలకజాలకుంటాడు. ఆ కనపడేటువంటి చూస్తూ ఉంటాడు తప్ప నోట్లోంచి మాట అనేటువంటిది రాదు. ఇట్లా ఇంద్రియాలనే వికలత పొందటం వల్ల చైతన్యము విలుప్తమైపోతూ ఉంది. సమీపంలో ఉండేటువంటి యమభటులు ప్రాణాలను ఆయా స్థానాల నుండి తొలగిస్తూ ఉంటారు. ఒక్కొక్క ప్రాణాన్ని తీస్తూ ఉంటారు. అట్లా శ్వాసము స్వస్థానము నుండి చెలింపగానే ఆ క్షణంలో జీవుడికి కల్ప సమానం అవుతుంది. అప్పుడు పెక్కువేల తేళ్లు ఒక్కసారి కుట్టినటువంటి ఎంత బాధ ఉంటుందో అంత బాధ కలుగుతూ ఉంటుంది. మరణ సమయంలో జీవుడి యొక్క స్థితి ఇది. ఆ మానవుడు ఆ మరణించేటువంటి సమయంలో ఎప్పుడైతే యమభటులు కనబడుతూ ఉంటారో ఒక్కసారిగా 1000 తేళ్లు కుడితే ఎంత నొప్పిగా ఉంటుందో, ఎంత బాధగా ఉంటుందో అంత బాధ కలుగుతుంది. ఫేన ముద్గిరతే సోత ముఖం లాలాకులం భవేత్ అధో ద్వారేణ గచ్చంతి పాపినాం ప్రాణవాయవః యమదూతౌ తదా ప్రాప్తౌ భీమౌ సరభసే క్షణౌ పాశదండధరౌ నగ్నౌ దంతైః కటకటాయితౌ ఊర్ధ్వకేశౌ కాకకృష్ణా వక్రతుండౌ నఖాయుధౌ సదృష్ట్వా త్రస్తహృదయః శక్రన్మూత్రం విముంచతి. సదృష్ట్వా త్రస్తహృదయః శక్రన్మూత్రం విముంచతి. ఆ సమయంలో ఓ గరుడా, జీవుడు అనేటువంటి వాడు ఆ మరణించేటువంటి సమయంలో ఆ జీవుడి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకో. ఆ సమయాన శ్లేష్మం వెడలుతూ ఉంటుంది, నోటిలో నుండి చొంగగారుతూ ఉంటుంది. పాపాత్మల యొక్క ప్రాణవాయువులు అధో మార్గం నుండి పోతాయి కదా. అప్పుడు జీవులు భయంకరమైనటువంటి బాగా కోపగూర్ణిత నేత్రులు, పాశాలను దండాలను ధరించినటువంటి వాళ్ళు, దిగంబరంగా ఉంటారు యమభటులు అనేటువంటి వాళ్ళు. పళ్ళు పటాపటా కొరికేటువంటి వాళ్ళు, ఊర్ధ్వకేశులు, పైకి లేచినటువంటి జుట్టు ఉంటుంది, కాకుల్లాగా నల్లగా ఉంటారు వాళ్ళు, వంకర ముట్టెలు కలిగినటువంటి వాళ్ళు. ఆ యమభటులకి గోళ్లే ఆయుధాలు కదా. ఆ యమదూతలను చూసినటువంటి భీత చిత్తుడై ఈ జీవుడు అనేటువంటి వాడు ఎప్పుడైతే యమదూతలను చూస్తాడో ఆ భయంకరమైనటువంటి యమదూతల్ని, మూత్రాన్ని, పురీషాన్ని వదిలిపెట్టేస్తాడు. ఒక్కసారిగా శక్రున్మూత్రం విముంచతి. ఆ జీవుడికి తెలియకుండానే భయం వల్ల మూత్రము, పురీషము అనేటువంటిది విడవబడుతూ ఉంటుంది. ఆ జీవుడి యొక్క అధోగతి అప్పటి నుంచే కనబడుతూ ఉంటుంది.